వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలతో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు యూట్యూబర్ ప్రశ్న రావణ్. 4 సార్లు బెయిల్ రావడంతో 5వసారి అరెస్ట్ అయ్యాడు రావణ్. రావణ్తో తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. రావణ్ టీడీపీకి అనుకూలమని కూడా మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్ చేశారు. పవన్ను తప్ప టీడీపీ నేతలను రావణ్ తిట్టలేదు. ఇది వైసీపీ నేతలు ఇచ్చినటువంటి క్లారిటీ. కొడాలి నాని అన్నటువంటి మాట. చంద్రబాబు, లోకేష్, బాలయ్యను రావణ్ తిట్టలేదు అని కూడా కొడాలి నాని అన్నారు. పోలీస్ స్టేషన్ల వద్ద జనసేన నేతలే ఉన్నారని కూడా, కానీ టీడీపీ నేతలు ఎక్కడా రియాక్ట్ కాలేదని కూడా కొడాలి నాని అన్నారు. రావణ్ తమ పార్టీకి చెందినవాడు కాదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. తాము అతన్ని తీసుకొచ్చి మాట్లాడించలేదని కూడా పెద్దిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. జై భీమ్ అధినేత జడ శ్రవణ్ నిర్వహించినటువంటి దళిత క్రైస్తవ సమరశంఖారావంలో పవన్ పై రావణ్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రావణ్కి సంబంధించి కొంతమంది వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, జడ శ్రవణ్ చెప్పినటువంటి మాటలు కావచ్చు, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ విషయంలో పర్టికులర్గా విమర్శలు చేశాడు కాబట్టే దీనికి సంబంధించి అరెస్ట్ అయ్యాడు అని వైసీపీ నేతలు చెప్తూ ఉండటం, అలాగే వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మరో మాట, ఎక్కడా టీడీపీ నేతల్ని విమర్శించలేదు, లోకేష్ని కానీ చంద్రబాబును కానీ విమర్శించలేదు అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మాకు సంబంధం లేదని చెబుతూనే పవన్ కళ్యాణ్ని మాత్రమే తిట్టారు, కానీ ఎక్కడా లోకేష్ని చంద్రబాబుని తిట్టలేదు. కాబట్టి టీడీపీకి అనుకూలం, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం, జనసేనకు వ్యతిరేకం అనేటువంటి రీతిలో వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే కొడాలి నాని ఇచ్చినటువంటి క్లారిటీ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు, మేము అతన్ని తీసుకొచ్చి మాట్లాడించలేదు, మా పార్టీకి అతనికి ఎలాంటి సంబంధం లేదనేటువంటి మాట. అలాగే కొడాలి నాని కూడా చెప్పారు, టీడీపీ నేతలకి అనుకూలం తప్ప జనసేనకి కాదు అనేటువంటి మాట చెప్పారు. మా పార్టీకి చెందినటువంటి వాడు కాదు, మేము సపోర్టు చేయట్లేదు, ఎక్కడ అతనికి మేము మద్దతు పలకటం లేదు, ఇది చెప్పినటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది. మొత్తం మీద ఈ అంశంలో కూటమిలో లుకలుకల్ని వైసీపీ బయట పెడుతూనే మాకు ఎలాంటి సంబంధం లేదు, మా మనిషి కాదు, మేము మాట్లాడించలేదు, రాజకీయంగా దీనికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటి కోణంలో వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. వైసీపీ నేతలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మా పార్టీకి సంబంధించిన వాడు కాదు, ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒక టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టలే అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడులు చేయలే. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి కానీ అతను సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. ఎవరయ్యే చేసేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ మీడియా, ఏది ఏబిఎన్, TV5, మహా న్యూస్, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, అవి చేస్తున్నాయి. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్ కి, బాలకృష్ణకి, చంద్రబాబుకి కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది. వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. మేము ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశాడు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా అణిచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుద్ది, ఆయన మీడియా చెబుద్ది. అంటే ఆయన భ్రమ ఏంటంటే పిచ్చి, ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారని. మాది గొడ్డల పార్టీ అని ఎవరు అనరు, మాది సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడ్డల పార్టీ కాదు, నీది బూడిద పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి తగలెట్టి బూడి చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీకు రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.